సో హాయ్ గైస్, పుష్ప పార్ట్ 1 విఎస్ పుష్ప పార్ట్ 2 ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది అంటే చాలామంది చెప్పే స్టోరీ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, హీరోని ప్రజెంట్ చేసే విధానంగా అయితే పుష్ప పార్ట్ 1 నచ్చిందని చాలామంది అయితే అంటారు. ఎందుకంటే హీరో సిండికేట్ హెడ్గా ఎలా అయిండు, అసలుకి కూలోడ్గా అంతమందిని దాటుకుంటా వెళ్ళి ఇలా టాప్ ప్లేస్లో కూర్చున్నాడని చాలా సుకుమార్ గారు అయితే చూపించారు. పార్ట్ 1లో స్టోరీ కావచ్చు, ఇంకా విలన్స్ క్యారెక్టర్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో రాసుకుంటూ పార్ట్ 1లో, ఇంకా లాస్ట్ బన్వర్షి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్కి అయితే గూస్ బంప్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలా పుష్ప రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అసలుకి హీరోని ఒక చోట దిగజారిపోయినా ఇంకో చోట లేపుతాడు. బట్ పుష్ప పార్ట్ 2లో అయితే ఓన్లీ రూల్ అంటే పుష్ప గారి రూల్ మాత్రమే జరుగుతుంది. అంటే పుష్ప మొత్తం తనే తోపు, ఇంక వేరే క్యారెక్టర్స్ ఏం కనిపించదు మనకు. జాల్రెడ్డి కావచ్చు, మంగళన్ సీను, ఇంకా మన బన్వర్షి షెకావత్ తన క్యారెక్టర్ కూడా అంత బీభత్సంగా అయితే మనకైతే అనిపించదు. అందుకోసమే పుష్ప 2 కన్నా పుష్ప పార్ట్ 1 స్టోరీ కావచ్చు, ఇంకా విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్లో రాసుకుంటూ సుకుమార్. బట్ పుష్ప 2లో ఓన్లీ ద పుష్ప క్యారెక్టర్ ఈజ్ మెయిన్. తన క్యారెక్టర్ని పవర్ చేయాలని, తన క్యారెక్టర్ని ఎలివేషన్ గట్టిగా ఇవ్వాలని తన క్యారెక్టర్ రాసుకున్నాను క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. అలా చాలామందికి అయితే పార్ట్ 2 నచ్చింది. బట్ ఎందుకు నచ్చింది ఆడియన్స్కి అంటే మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఆ గంగమ్మ జాతరలో చేసే విశ్వరూపం, ఇంకా మనకి క్లైమాక్స్ అరాచక లెవెల్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి అయితే నచ్చింది, హిట్ చేసారు. కానీ పార్ట్ 1లో అసలుకి కూలోడ్గా హెడ్ ఎలా మారినని సుకుమార్ గారు అయితే చాలా డీటెయిల్గా మనకైతే చూపించండి అని చెప్పొచ్చు. అలా పుష్ప 2 కన్నా పుష్ప పార్ట్ 1 చాలామందికి లాజికల్గా అయితే అర్థమైంది. మీకు ఏ సినిమా బాగా అనిపించింది, పుష్ప పార్ట్ 1 ఆర్ పుష్ప పార్ట్ 2? లెట్ బి ఆన్ కామెంట్.